హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఈరోజు క్లాస్ వచ్చేసి మోడర్న్ ఇండియా హిస్టరీ, ఆధునిక భారత చరిత్ర. సో మోడర్న్ ఇండియా హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేసేది 7 స్టెప్స్ టు ఇండిపెండెన్స్, స్వతంత్రం వైపు 7 అడుగులు అని చెప్పేసి. సో ఏంటి ఆ 7 అడుగులు అంటే, సో మనకి 7 అడుగులు వేస్తే కానీ పెళ్ళవదు. అట్లనే స్వతంత్రం రావాలంటే 7 స్టెప్స్ వేయాల్సి వచ్చింది. ఆ 7 మూమెంట్స్, 7 ఉద్యమాలు చేయవలసి వచ్చింది. సో అవి ఫస్ట్ స్వదేశీ మూమెంట్, సో స్వదేశీ లేదా వందే మాతర ఉద్యమం. సెకండ్ వచ్చేసి హోమ్ రూల్ లీగ్. థర్డ్ ఎన్సిఎం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం. ఫోర్త్ క్విట్ ఇండియా, సివిల్ డిస్ఒబీడియన్సీ, దండి సత్యాగ్రహము లేదా ఉప్పు సత్యాగ్రహము 1930. ఫిఫ్త్ క్విట్ ఇండియా 1942. సిక్స్త్ ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హిందూ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్ది. సెవెంత్ వచ్చేసి చివరిది, సో రివాల్యూషనరీ మూమెంట్స్, విప్లవాత్మక ఉద్యమాలు అని చెప్పేసి. సో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, మేడం కామా వాళ్ళే. ఈ 7 స్టెప్స్ కంటే ముందు, సో ఈ 7 అడుగుల కంటే ముందు ఈ ఇండిపెండెన్స్, సో స్వతంత్రం వచ్చింది. పార్టీషియన్, సో దేశం అనేది డివైడ్ అయిపోయింది. సో అది ఇంకో చాప్టర్ ఉంటుంది. ఈ 7 స్టెప్స్ కంటే ముందు ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది, అది 1857 రివోల్ట్. సో ఫస్ట్ ఇది లవ్ ఫెయిల్. నెక్స్ట్ పెళ్ళి వైపు, ఇది పెళ్ళి. సో 7 అడుగులు, మొత్తం మీద 9 చాప్టర్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ చాప్టర్లో 9 సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో మనం ఈ 9 సబ్ టాపిక్స్ డిస్కస్ చేస్తే మోడర్న్ ఇండియాలో దాదాపుగా 60% సిలబస్ అయిపోయినట్టే. మిగతా చాప్టర్స్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ 9 చాప్టర్స్ డిస్కస్ చేద్దాం, రైట్. అందులో ఫస్ట్ అంటే మనం దీనికి ఈ 9 చాప్టర్స్కి రిఫరెన్స్ బుక్ మనం ఏం తీసుకుంటామంటే, మెయిన్ సోర్స్ వచ్చేసి స్ప్రెక్టమ్ బుక్, రైట్. అందరూ చెప్తున్నారని మనం చెప్పడం కాదు, స్ప్రెక్టమ్ బుక్లో ఉన్న లైన్ టు లైన్, సో లైన్ టు లైన్ కంపల్సరీ డిస్కస్ చేస్తాం. సో మీరు ఒక టాపిక్ అయ్యాక చెక్ చేసుకోవచ్చు, ఏమన్నా పాయింట్ మిస్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవచ్చు, రైట్. స్ప్రెక్టమ్ సిరీస్లో ఉన్న మోడర్న్ ఇండియా ఏదైతే ఉందో అందులో ఈ 9 టాపిక్స్, ఒక చాప్టర్ కాదు ఇది, మొత్తం 9 టాపిక్స్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సెకండ్ ఫేమస్ బుక్ బిపిన్ చంద్ర. సో బిపిన్ చంద్ర బుక్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఇవి 2 ఇంగ్లీష్లో ఉన్నాయి, ఈ బిపిన్ చంద్ర తెలుగులో కూడా ఉంది, ఓకే, రైట్. తెలుగు మీడియం వాళ్ళు ఏం చదవాలి ఈ అధ్యాయాల కోసం అంటే, ఫస్ట్ ఒకటి బిఏ సెకండ్ ఇయర్ బుక్. సో బిఏ ఫస్ట్ ఇయర్లో ప్రాచీన మధ్యయుగాలు ఉంటాయి, బిఏ సెకండ్ ఇయర్ వచ్చేసి ఆధునిక యుగం మొత్తం ఉంటుంది. ఇది బెస్ట్ రిఫరెన్స్ బుక్. సెకండ్ భారత చరిత్రలో ముఖ్య ఘట్టాలు అని చెప్పేసి, ఒక ముఖ్య ఘట్టాలు అని ఒక ఎర్రవట్ట బుక్ ఉంటుంది. సో ముఖ్య ఘట్టాలు ప్రాచీన మధ్యయుగ ఆధునిక యుగాలు మొత్తం 3 ఉంటాయి ఈ బుక్. ఈ 2 బుక్కులతో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్, సో ఈ బుక్స్ ఎనఫ్. ఇంకా చదవాలంటే 8th క్లాసు ఓల్డ్ బుక్ కూడా, సో 8th క్లాసు ఓల్డ్ బుక్. ఎన్సీఆర్టీ వాళ్ళైతే 8th క్లాసు అండ్ 12th క్లాసు, 11th క్లాస్ కూడా, 8th, 11th, 12th క్లాసు ఎన్సీఆర్టీ బుక్స్. ఈ అన్నింటిలో ఉన్న సమాచారం మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మీరు ఒక టాపిక్ అయిన తర్వాత పూర్తిగా అందులో ఏమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. 99% పాయింట్స్ మిస్ అవ్వవు, రైట్.
ఇవి 9 చాప్టర్స్ వాస్తవంగా. ఇవి కాకుండా ఇంకా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి, గవర్నర్ జనరల్ అని చెప్పేసి ఆ రెండింటికి నేను కోడ్స్ చెప్తాను. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎవ్రీ ఇయర్ మీటింగ్ పెడుతుంది. ఆ మీటింగ్కి ఒకరు ఉంటారు అధ్యక్షత. సో అది ఎక్కడ జరిగింది, అధ్యక్షుడు ఎవరు, ఏ ఏ అంశాలు తీర్మానం చేసినామని చెప్పేసి 3 అంశాలకి ఒక కోడ్ వస్తుంది. రైట్, మొత్తం మీటింగ్స్కి కోడ్ ఉంటుంది. నెక్స్ట్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏ ఏ ఇన్సిడెంట్ జరిగాయని చెప్పేసి మళ్ళీ ఒక కోడ్ ఉంటుంది. ఈజీగా ఉంటుంది కోడ్. ఆ కోడ్లో గవర్నర్ జనరల్ నేమ్ వస్తుంది, ఆయన ఏమైనా పనులు చేస్తే అవి కూడా వస్తాయి. రైట్, అవి కాకుండా యూరోపియన్ రాక అని చెప్పేసి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చిండ్రు. అందులో బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. సో ఆ గెలిచేందుకు చేసిన యుద్ధాలు అదొక చాప్టర్. తర్వాత గెలిచిన తర్వాత భారతీయులని ఆక్రమణ చేస్తారు. సో అదొక చాప్టర్. ఆక్రమణ అనంతరము వాళ్ళ పరిపాలన ఉంటుంది, అదొక చాప్టర్. పరిపాలన అనంతరము కొన్ని తిరుగుబాట్లు జరిగితే వాళ్ళ పరిపాలన మీద, అదొక చాప్టర్. రైట్, మొత్తం మీద ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేసేది 1857 రివోల్ట్. రివోల్ట్ ఆఫ్ 1857, 1857 తిరుగుబాటు. మనం ఇంతకుముందు చెప్పిన 8 ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, అంటే స్వదేశీ మూవ్మెంట్ కావచ్చు, క్విట్ ఇండియా కావచ్చు, సివిల్ డిస్ఒబీడియన్సీ కావచ్చు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కావచ్చు, ఇండియన్ నేషనల్ ఆర్మీ కావచ్చు, ప్రతి దానికి కూడా కాజెస్ ఉంటాయి, కారణాలు, రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ అన్ని ఉద్యమాల్లో రీజన్స్ డిస్కస్ చేస్తాం. రీజన్స్ తర్వాత ఉద్యమం ఎలా జరిగింది, ఇన్సిడెంట్స్ ఏంటి, సెంటర్స్ ఏంటి. ఇన్సిడెంట్, సెంటర్స్ ఏంటి, నాయకులు ఎవరు, లీడర్స్ ఎవరు ఆ ఉద్యమంలో. ప్రతి ఉద్యమంలో కంపల్సరీ ఇవే పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఉద్యమం అనేది నేచర్ ఏంటి, స్వభావం ఏంటి అని చెప్పేసి. నేచర్ ఏంటి, దీని మీద ఏమైనా కామెంట్స్ చేసినలా, కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ ఏంటి, ఏమన్నా బుక్స్ ఉన్నాయా ఉద్యమం మీన్నే, బుక్స్ ఉంటే బుక్స్, సాంగ్స్ ఉన్నాయా, సాంగ్స్ ఉంటే సాంగ్స్ కూడా, ఇంకేమన్నా ఉంటే అక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇది సక్సెస్ అయిందా లేకుంటే ఉద్యమం అనేది ఫెయిల్ అయిందా, రీజన్స్ ఏంటి, రీజన్స్ ఏంటి. ఏ ఉద్యమం కూడా పూర్తిగా ఫెయిల్ అంటూ ఉండదు. ఉద్యమ స్ఫూర్తి అనేది నెక్స్ట్ ఉద్యమానికి పనికొస్తుంది. రైట్, కారణాలు ఏంటి, చివర మనకి ఇంపాక్ట్ ఏంటి, ఆ ఉద్యమం ఏమన్నా సాధించిందా, ఇంపాక్ట్స్ ఏంటి, ఉద్యమ ఫలితాలు ఏంటి అని చెప్పేసి. రైట్, ఇవి ప్రతి దాంట్లో 5 టాపిక్స్ ఉంటాయి. మనము ఇది ఒక క్లాసులో వస్తుంది, ప్రతి దాంట్లో ఇది ఒక క్లాసులో వస్తుంది. ఇవి 3 కలిపి ఒక క్లాసు, అంటే ప్రతి ఉద్యమానికి 3 క్లాసెస్ కంపల్సరీ ఉంటాయి. మనకి 9 ఉద్యమాలు ఉన్నాయి మనకి. రైట్, అందులో ఫస్ట్ వచ్చేసి 1857 రివోల్ట్కి కాజెస్, కారణాలు ఏంటి అని చెప్పేసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ 1 మెయిన్స్ కానీ సివిల్స్ మెయిన్స్ రాస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలకు కూడా కాజెస్ అనేది ఇంపార్టెంట్. రైట్, అందులో ఫస్ట్ పొలిటికల్ కాజ్. రాజకీయమైన కారణాలు ఏంటి, పొలిటికల్ కాజ్ ఏంటి. సెకండ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన కారణాలు ఏంటి. అడ్మినిస్ట్రేషన్ కాజెస్, పరిపాలన కారణాలు ఏంటి. థర్డ్ సోషల్ కాజెస్, సాంఘిక కారణాలు ఏంటి. ఫోర్త్ రిలీజియస్, మతపరమైన కారణాలు ఏమన్నా ఉంటాయా, ఉంటే అవేంటి. నెక్స్ట్ ఎకనామీ, ఆర్థిక పరమైన కారణాలు ఉన్నాయా, ఉంటే అవేంటి. సిక్స్త్ మిలిటరీ, సైనిక కారణాలు అని చెప్పేసి మిలిటరీ. లాస్ట్కి వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎకనామిక్ ఇంపార్టెంట్, రిలీజియస్ ఇంపార్టెంట్. రైట్, ఇందులో ఇమీడియట్ కాజ్ ఏంటి, తక్షణ కారణం ఏంటి అని చెప్పేసి. మనకి 1857 రివోల్ట్కి సంబంధించి 7 కారణాలు ఉన్నాయి. 7 కారణాలు మనం ఆ స్ప్రెక్టమ్ బుక్లో, బిపిన్ చంద్ర బుక్లో, బిఎస్ సెకండ్ ఇయర్ బుక్లో, ముఖ్య ఘట్టాలు బుక్లో, ఇంటర్మీడియట్ బుక్లో ఏముందో ఇక్కడ అంతా డిస్కస్ చేస్తాం. ఎన్సీఆర్టీ బుక్లో కూడా ఏముందో డిస్కస్ చేస్తాం కంపల్సరీ. రైట్, ఇందులో ఫస్ట్ వస్తుంది పొలిటికల్ కాజ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం 2 వీడియోల్లో. ఇందులో ఏముంటుంది, రాజకీయ కారణాలు అంటే రాజ్యాన్ని ఆక్రమణ చేసుకోవడము. అంటే ఇందులో ఏమొస్తుంది అంటే
సో సబ్సిడరీ అలయన్స్ అని చెప్పేసి వెల్లెస్లీ, రైట్. సైన్య సహకార పద్ధతి అని చెప్పేసి వెల్లెస్లీ ప్రవేశపెట్టిండు. మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. హెచ్ఎం పాస్ అనే కోడ్తో ఏ ఏ రాజ్యాలు ఆక్రమణ చేసిండో డిస్కస్ చేసినాం, రైట్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ డౌలసీ, ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎవరైనా వీడియోస్ చూడకుంటే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఈ 2 వీడియోస్ నేను ఐ కార్డ్స్లో ఇస్తా, చూడండి. సబ్సిడరీ అలయన్స్కి 15 మినిట్స్ ఉంటుంది ఒకటి, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్కి 15 మినిట్స్ వీడియో ఉంటుంది. ఎక్సలెంట్గా అవి స్టోరీ బేస్లో ఉంటాయి, ఇవన్నీ స్టోరీ బేస్లో ఉంటాయి, రైట్. ఇవి 2 కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి, రైట్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్లో ఏ బిట్టు ఇంతవరకు కాంట్రవర్సీ ఏంటంటే, జనరల్గా భారతీయ రాజులకి సహజమైన వారసులు లేనట్లయితే మేమే మీకు సహజ వారసులం అని చెప్పేసి డౌలసీ కొన్ని రాజ్యాలు ఆక్రమణ చేసిండు. అది ఓకే. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్లో ఇంకా ఒకటి ఉంటుంది, సెకండ్ వచ్చేసి అది మిస్ రూల్. సో మిస్ రూల్ లేదా మిస్ గవర్నెన్స్ లేదా మాల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి, సో దుష్పరిపాలన చేసినా కూడా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కిందనే ఆక్రమణ చేసిండు. అందులో ఎగ్జాంపుల్ వచ్చేసి అవధ్, వెరీ ఫేమస్ బిట్టు. సో అవధ్ అనేది చివరి ఆక్రమణ, భారతదేశంలో బ్రిటిష్ యొక్క చివరి ఆక్రమణ 1856లో అవధ్, లార్డ్ డౌలసీ అని చెప్పేసి. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఎంతసేపు వారసులు లేకుంటే ఆక్రమణ కాదు, దానితో పాటు దుష్పరిపాలన చేసినా కూడా ఆక్రమణ చేస్తామని చెప్పేసి. సో అవధ్, వాస్తవంగా అవధ్ యొక్క నవాబు, అది ముస్లిం స్టేట్. అది వజీద్ అలీ షాకి 14 మంది కొడుకులు ఉంటారు. అయినప్పటికీ ఈ రాజ్యాన్ని ఆక్రమణ చేసిండు డౌలసీ దుష్పరిపాలన పేరుతో, రైట్. ఇది ఇక్కడ వాస్తవంగా ఈ బ్రిటిష్ ఆర్మీలో ఉన్న అంటే ఇండియన్ సిపాయిలలో ఎక్కువ మంది ఉండేది అవధ్ నుంచే. సో అవధ్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయింది ఈ ఆక్రమణ, కాబట్టి తిరుగుబాటు చేసిండ్లు. ఇది ఒక కారణం అని చెప్పేసి. ఇంకా కొన్ని కారణాలు ఉంటాయి. ఎగ్జాంపుల్, ఈ డౌలసీ ఇంకా రాజభరణాలు రద్దు చేసిండు, పెన్షన్స్ రద్దు చేసిండు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చివరి పేష్వా అయిన బాజీరావు టూ యొక్క అడాప్టెడ్ సన్ నానా సాహెబ్. సో నానా సాహెబ్కు రావాల్సిన పెన్షన్ రద్దు చేసిండు, అడాప్టెడ్ చెల్లదు అని చెప్పేసి రద్దు చేసిండు. ఇది కూడా రాజకీయ కారణము. అట్లనే ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క దత్తపుత్రుడు, అది కూడా చెల్లదు అని చెప్పేసి. సో 4 కారణాలు రాస్తే సరిపోద్ది ఇక్కడ. సబ్సిడరీ అలయన్స్ కింద కొన్ని రాజ్యాలు ఆక్రమణ చేసిండ్లు, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ కింద కొన్ని రాజ్యాలు ఆక్రమణ చేసిండ్లు, దుష్పరిపాలన కింద అవధి చేసిండ్లు, రైట్. నానా సాహెబ్ అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క లాభాలు వీళ్ళు ఇస్తలేరు వీళ్ళు, రైట్. ఇది పొలిటికల్ కాజ్ చెప్పేసి. ఇవి మనం 4 డిస్కస్ చేసాం ఆల్రెడీ, రైట్. నెక్స్ట్ వస్తుంది ఏంటి, అడ్మినిస్ట్రేషన్ కాజెస్. పరిపాలన వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మెయిన్గా ఇండియన్స్ని హయ్యర్ పొజిషన్కి రానియలేదు. సో హయ్యర్ పొజిషన్లో ఇండియన్స్ ఎవరిని కూడా నియామకం చేయలేదు. ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ ఎగ్జామ్ అనేది లండన్లో పెట్టేసిండ్లు. చాలామందికి ఖర్చు ఎక్కువ, ప్లస్ ఈ బ్రాహ్మణ్స్కి, ముఖ్యంగా హిందువులకి, అందులో బ్రాహ్మణ్స్కి అప్పుడు ఎక్కువ చదివింది బ్రాహ్మణ్స్ కాబట్టి ఈ సముద్ర ప్రయాణం చేయాల్సి వస్తే అప్పుడు మానుకునేది. ఎందుకు అంటే వాళ్ళ మతం ప్రకారం సముద్ర ప్రయాణం చేస్తే ఇంకా మతం నుంచి వెలివేస్తారనే భయంతో ఎక్కువ మంది పరీక్ష రాయలేకపోయినలు. అందులో ఇంగ్లీష్ పరీక్ష కాబట్టి చాలా ఇబ్బంది అయ్యేది. అయినప్పటికీ ఒక 4, సత్యేంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి, సురేంద్రనాథ్ బెనర్జీ అని చెప్పేసి, సుభాష్ చంద్ర బోస్ అండ్ ఆర్సి దత్, ఈ 4 కూడా ఐసిఎస్ ఎగ్జామ్ పాస్ అయినలు. అయినప్పటికీ వీళ్ళను హయ్యర్ పొజిషన్లో నియామకం చేయలేదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ని ఎప్పుడూ నమ్మలేదని చెప్పేసి దూరం పెట్టేసిండ్లు, రైట్. అంటే హయ్యర్ పొజిషన్లో ఇండియన్స్ని నియామకం చేయలేదు, అది మెయిన్ పాయింట్. సెకండ్ వచ్చేసి రేసిజం. సో జాతిపరమైన వివక్షత చూపెట్టిండ్లు. మేము తెల్లవాళ్ళము, నాగరికులము, సివిలైజేషన్ మాది పూర్తయిపోయింది, మీరు నల్లవాళ్ళు. సో బార్బరిజం, అనాగరికత మీది, మీకు ఎలా వ్యవహారం చేయాలనో తెలియదు, అనాగరికులు మీరని చెప్పేసి రేసిజం, జాతిపరమైన దూషణ చేసేటోళ్ళు. ఇంకా వాస్తవంగా ఇది ఇంకా ఈ బ్రిటిష్ హోటల్స్ ముందు
సో డాగ్స్ అండ్ ఇండియన్స్, సో డాగ్స్ అండ్ ఇండియన్స్ అనేది నాట్ అలౌడ్ సో అని పెట్టేది. అంటే కుక్కలు భారతీయులు ఇద్దరు ఒకటే అనే అర్థంలో ఈ బోర్డ్ అనేది పెట్టేది. అంత వివక్షత ఉండేది ఆ రేసిజంలో. సో ఇంకా ఈ కరప్షన్ ఎక్కువ ఉండేది. సో లోయర్ స్టేజ్‌లో ఉన్న పోలీసులు గాని, క్లర్క్ అన్ని ప్రజల్ని మొత్తం పిప్పి పిండి చేసేటోళ్ళు. అంత కరప్షన్ ఉండేది. లంచగొండితనం ఎక్కువ జరిగింది. సో ఇటువంటి రీజన్స్ అందులో ఉన్నాయి కాబట్టే 1857 తిరుగుబాటు అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ సోషల్ కాజ్‌లో, సాంఘికపరమైన అంటే బ్రిటిష్ వాళ్ళు ఎందులో జోక్యం చేసుకున్నారు అంటే ఎక్కువ హిందూ మతంలో. సో అప్పుడు జనరల్‌గా ఉన్నది హిందువులే కాబట్టి రైట్. హిందూ మతంలో కొన్ని దురాచారాలున్నాయి. సో వాటిని వీళ్ళు రూపుమాపిల్లు. అందులో ఫస్ట్ వస్తది యాంటీ సతీ. సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఒక వీడియోలో. రైట్. యాంటీ సతీ అని చెప్పేసి 1829 చట్టము తీసుకొచ్చింది ఎవరు? విలియం బెంటిక్. సో విలియం బెంటింగ్ అంటాం స్పెల్లింగ్. విలియం బెంటింగ్ తీసుకొచ్చిండు. దీనికి ఎవరు హెల్ప్ చేస్తారంటే ఇండియా నుంచి ఎక్కువ సో రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి. సో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క ఎఫోర్ట్ వల్ల విలియం బెంటిక్ యాంటీ సతీ తీసుకొచ్చిండు. అంటే హిందూ మతంలో ఒక దురాచారము, మీరు హిందూ మతంలో ఉండొద్దని చెప్పేసి, క్రిస్టియన్‌లోకి రావాలని చెప్పేసి ఆ కారణంతో దీన్ని తీసుకొచ్చిండ్రు. జనరల్‌గా సతీ అనేది హిందూ మతంలో లేనే లేదు. ఆ కాలంలో కూడా చాలా తక్కువ ఉంది. ఎక్కువ హయ్యర్ ఫ్యామిలీస్ అంటే రాజపుత్ర. సో రాజపుత్ర వంశంలో ఇంకా చెప్పాలంటే నార్త్ ఇండియాలో మాత్రమే ఉంది. సౌత్ ఇండియాలో చాలా తక్కువ ఉంది. సో సతీ గురించి ఫస్ట్ టైం ఒక శాసనం పేర్కొంటది. ఇరాన్ శాసనము. ఇది గుప్తుల కాలంలో, అంటే అంతకుముందు లేనే లేదు సతి అని చెప్పేసి అంటాం. రైట్. ఒక అంశం అనేది శాసనంలో పెట్టిండ్లు అంటే అది అత్యంత అరుదుగా జరిగే విషయమై ఉంటది. అంటే సతి అనేది ఫ్రీక్వెంట్‌లీగా జరగలేదు. రేర్‌గా ఎక్కడో ఒక దగ్గర హయ్యర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ మాత్రమే జరిగేది. అది నార్త్ ఇండియా మాత్రమే. ఎక్కువ మంగోలుల దండయాత్ర, ముస్లిం దండయాత్ర అనంతరము ముస్లిం వాళ్ళు ఈ మంగోలులు ఆ రాజులను జయించిన తర్వాత వాళ్ళ భార్యలను తీసుకెళ్లేది. ఒక సెక్స్ బానిసగా ఆసియా మార్కెట్‌లో అమ్మేసేది. సో ఆ భయంతోని వీళ్ళు ఈ సతి అనేది చేసేటోళ్ళు. చాలా తక్కువ మాత్రం జరిగింది. అయినప్పటికీ ఒక దురాచారంగా భావించి వీళ్ళు రూపుమాపిండ్లు ఈ విలియం బెంటిక్ అని చెప్పేసి. రైట్. సెకండ్ వచ్చేసి ఇంకా విడో రీమ్యారేజ్. సో పెళ్ళైపోయింది, భర్త చనిపోయిండు, తిరిగి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856లో వచ్చింది. సో అప్పుడు డౌలసీ తీసుకొచ్చిండు. సో డౌలసీ అని చెప్పేసి. మన ఇండియా నుంచి ఈ చట్టం రావడంలో ఎవరి హెల్ప్ ఎక్కువ ఉంటుందంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్. సో ఫేమస్ బిట్ ఇది. సో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ యొక్క కృషి కారణంగా డౌలసీ విడో రీమ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చిండు. పెళ్ళైపోయిన తర్వాత భర్త చనిపోతే తిరిగి మళ్ళా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ విద్యాసాగర్ది ఫేమస్ బిట్ ఉంది. ఈ మహిళా కాలేజీ ఫస్ట్ ఉమెన్ కాలేజ్ ఇన్ ఇండియా అంటే సో బేతునే కాలేజ్. సో ఈ బేతునే కాలేజీలో ఫస్ట్ టైం మహిళా డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయి పేరు సో కాదంబిని గంగూలీ. రైట్. పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. సో ఇది ఫేమస్ కాలేజ్. ఫస్ట్ ఉమెన్ కాలేజ్ ఇన్ ఇండియా బేతునే కాలేజ్. ఫస్ట్ మహిళా యూనివర్సిటీ వచ్చేసి పూణే డీకే కార్వే అనే యూనివర్సిటీ. డిగ్రీ కాలేజ్ వచ్చేసి బేతునే కాలేజ్. ఫస్ట్ ఉమెన్ డిగ్రీ ఎవరు అంటే కాదంబిని గంగూలీ అని చెప్పేసి ఫేమస్ బిట్. సివిల్స్ 2021 ప్రిలిమ్స్ బిట్ అది. రైట్. ఇవి సోషల్ కాజెస్. ఇంకా చూస్తే గిట్ట శిశు హత్యలు ఉండేటి హిందూ మతంలో. సో ఇన్ఫాంటిసైడ్ అని చెప్పేసి దీన్ని నిషేధం చేసిండు. 1802లో చేసిండు ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శిశు హత్యలు రాజపుత్ర వంశాలలో ఉండేది. ముఖ్యంగా బాలికలు పుట్టితే చంపేసేది. సో ఇవన్నీ హిందూ మతంలో దురాచారం అని చెప్పేసి వీటిని రూపుమాపిండ్లు ఈ బ్రిటిష్ గవర్నర్ జనరల్స్. వాస్తవంగా హిందూ మతం మీద ప్రేమతోని కాదు, మన మీద ప్రేమతోని కాదు, హిందూ మతాన్ని దోషిగా చూపెట్టి వాళ్ళని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయడానికి
ఈ చట్టాలు తీసుకొచ్చిళ్ళు. యాంటీ సతీ అండ్ విడో రీమ్యారేజ్ అండ్ ఇన్ఫాంటిసైడ్ అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ రిలీజియస్ మ్యాటర్స్. రిలీజియస్ మ్యాటర్స్ రైట్. అంటే మతపరమైన కారణాలు ఏంటిదంటే మెయిన్గా 1813లో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ 1813 చట్టము యాక్ట్ ప్రకారము సో క్రిస్టియన్ మైనారిటీస్ వచ్చినాయి, మిషనరీస్. సో ఇండియాలోకి ప్రవేశం అయిన క్రిస్టియన్ మిషనరీస్ 1813లో. ఇంకా విచ్చలవిడిగా మత మార్పిడి, బలవంతంగా మత మార్పిడి జరిగింది. మీరు హిందూ మతంలో ఉండద్దు, సో హిందూ మతంలో ఉండద్దు, మీరు మత మార్పిడి చేసుకోవాలి. ఇంకో చట్టం వస్తుంది రిలీజియస్, సో రిలీజియస్ డిసబిలిటీ యాక్ట్. అంటే రిలీజియన్ అనేది మీరు హిందూ నుంచి క్రిస్టియన్కి మారితే మీ వారసత్వకు ఆస్తి హక్కు ఏదైతే ఉందో రైట్ టు ప్రాపర్టీ కోల్పోరు. అంతవరకు ఎవరైనా హిందువు ఇతర మతంలోకి మారితే, ఎక్కువ క్రిస్టియన్ మతంలోకి మారితే వాళ్ళు ఆ ఆస్తి హక్కు యొక్క రైట్ అనేది కోల్పోయేది. సో ఈ చట్టం తీసుకొచ్చిండు గవర్నర్ జనరల్ డౌలసీ అని చెప్పేసి. సో రిలీజియస్ మారినప్పటికి కూడా మీ రైట్ టు ప్రాపర్టీ ఎటు పోదని చెప్పేసి. ఇది ఎందుకు చేసిందంటే సో విచ్చలవిడిగా హిందూ మతం నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ చేసి పడేస్తుండే అతను. ఎక్కువ మంది వీళ్ళ టార్గెట్ ఎవరు అంటే జనరల్గా ఎస్సీ వాళ్ళు, సో దళిత్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఏమని చెప్పేటోళ్ళు అంటే మీది హిందూ మతంలో మీరు నిమ్న వర్గంలో ఉన్నారు, అట్టడుగున ఉన్నారు, మీకు ఎటువంటి రెస్పెక్ట్ గౌరవం లేదు హిందూ మతంలో, కాబట్టి క్రిస్టియన్ మతంలోకి వచ్చేయండి, ఇక్కడ మొత్తం రైట్ టు ఈక్వాలిటీ ఉంటుందని చెప్పేసి. సో క్రిస్టియన్స్లోకి ఎక్కువ మంది కన్వర్ట్ అయింది. ఇప్పుడున్న ఇండియన్ క్రిస్టియన్స్లో 90% ఎస్సీ వాళ్ళే. రైట్. ఇవి 2 కారణాలు. ఇంకా కొన్ని కారణాలు కొంచెం ఇది మిలిటరీ లింక్ వస్తుంది. సో మిలిటరీ ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు, మన ఇష్టం అది. రైట్. ఏంటి సైనిక కారణం అంటే ఈ రిలీజియస్ లింక్లో ఉన్నది. సో 1806లో వెల్లూరు, ఇది తమిళనాడులో ఉంటుంది. సో వెల్లూరులో గవర్నర్ జనరల్ అప్పుడు బార్లే. ఈ బార్లే కాలంలో ఏమైందంటే సో సైన్యంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసిండ్రు. సో మీరు బొట్టు పెట్టుకోవద్దు, గడ్డం తీసుకోవద్దని చెప్పేసి. సో హిందువులకి బొట్టు తప్పనిసరి ఆ సమయంలో. సో శాస్త్రీయంగా కూడా కొంచెం అది మంచిదే. రైట్. నెక్స్ట్ వస్తుంది గడ్డం తీసుకోవద్దంటే ముస్లింలకి అనేది గడ్డం కంపల్సరీ ఉండాలి. సో రోజు షేవ్ చేసుకోవాలని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. సో దానివల్ల సైనికులు తిరుగుబాటు చేసిండ్రు వెల్లూరులో. అంటే వాటిని పాటించలేక తిరుగుబాటు చేసిండ్రు. ఎవరు? ఆర్మీ సిపాయిలు, ఇండియన్ సిపాయిలు ఎవరైతే ఉన్నారో హిందూ కావచ్చు అండ్ ముస్లిమ్స్ కావచ్చు, వాటిని పాటించలేక తిరుగుబాటు చేసిండ్రు. నెక్స్ట్ 1824లో బరక్పూర్, ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. సో బరక్పూర్ రెజిమెంట్, ఆ దళం ఏదైతే ఉందో ఇక్కడ అప్పుడు గవర్నర్ జనరల్ వచ్చేసి అమెస్టర్. సో అమెస్టర్ ఉండే. ఈ అమెస్టర్ ఒక చట్టం తీసుకొస్తాడు. ఏంటిదంటే సో బర్మాతో యుద్ధ సమయంలో వీళ్ళు ఈ సముద్రం దాటాల్సి వస్తుంది. సో చాలామందికి హిందువులకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే సముద్రం దాటిపోతే ఇంకా మా మతాన్ని కోల్పోతామనే భయం ఉంటుంది, కాబట్టి మేము దాటామని చెప్పేసి తిరుగుబాటు చేసిండ్రు బరక్పూర్లో ఈ సైనికులు. కారణం ఏంటిదంటే సముద్ర ప్రయాణాన్ని ధిక్కరించిండ్రు. సో సముద్ర ప్రయాణం అనేది చేయమని చెప్పేసి. ఇక్కడ కొద్దిగా ఆచారాలు ఏంటి, ఆ బొట్టు పెట్టుకోకపోవడము, గడ్డం తీసుకోకపోవడము ఇక్కడ కారణాలు. ఇక్కడేమో సముద్ర ప్రయాణము. ఇవి 2 కూడా సైనిక తిరుగుబాట్లే. రైట్. నెక్స్ట్ ఎకనామీ. సో ఎకనామీలో వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ కొన్ని కామెంట్స్ వస్తాయి, ఆ కామెంట్స్ మీద ప్రశ్నలు చాలాసార్లు వచ్చినాయి, రిపీట్ అయినాయి చాలాసార్లు. ఏంటి ఎకనామీ అంటే మొత్తం దీన్ని 3 టైప్స్గా మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి డ్రైన్ ఆఫ్ వెల్త్. సో డ్రైన్ ఆఫ్ వెల్త్ ఒకటి, సంపద తరలింపు సిద్ధాంతము. సెకండ్ సో డెస్టోరీ, సర్వనాశనమైంది. ఇది ట్రెడిషనల్ ఎకనమీ.
భారతదేశానికి ఉన్న ఎకనామీ ఏదైతే ఉందో అది నాశనం అయిపోయింది వీళ్ళ ఆర్థిక విధానం వల్ల. 3 రెవెన్యూ పాలసీ అని చెప్పేసి. వీళ్ళ రెవెన్యూ పాలసీ వల్ల రైతులందరూ కూలీలు అయిపోయిండ్రు. రైట్. ఇవి 3 కారణాలు మనకి ఉన్నాయి. ఫస్ట్ డ్రైన్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి. ఈ సిద్ధాంతాన్ని చెప్పింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఇది మళ్ళా వస్తుంది ఇతంది. రైట్. దాదాబాయి నౌరోజీ. ఈయన ఏమంటాడంటే సో వెల్త్ సంపద మొత్తము తరలించకపోతున్నారు బ్రిటన్ నుంచి ఇండియా నుంచి బ్రిటన్కి. సో ఇండియాలో ఉన్న సంపద అంతా రీసోర్స్ మొత్తం బ్రిటన్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఒక బుక్లో రాస్తాడు అతని సిద్ధాంతాన్ని. ఆ బుక్ నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బుక్ పేరు ఏంటిదంటే సో పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ నేమ్. సో పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పేదరికము మరియు బ్రిటిష్ యొక్క దుష్పరిపాలన భారతదేశంలో అని చెప్పేసి ఎలా ఎలా సంపదని తీసుకుపోయిందో అందులో వివరణ వేసిండు దాదాబాయి నౌరోజీ అని చెప్పేసి. రైట్. ఇంకా కొన్ని బుక్లు ఉంటాయి, ఇవి ఇక్కడ రావు, నెక్స్ట్ ఇంకో దగ్గర వస్తాయి. ఎగ్జాంపుల్ ఎకనామిక్ హిస్టరీ ఇన్ ఇండియా అని చెప్పేసి ఆర్సి దత్ బుక్. అది మితవాద యుగంలో మళ్ళా వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక ఈ సిద్ధాంతం ఏమైపోయింది కదా. నెక్స్ట్ ఒక సెల్విసన్. సో సెల్విసన్ అనే బ్రిటిష్ వ్యక్తి, ఒక రచయిత, ఇతను ఏమంటే ఇది గంగా నది, ఐ మీన్ ఇండియా, ఇదేమో థేమ్స్ నది, ఐ మీన్ బ్రిటన్. సో గంగా నదిలో స్పాంజీ అంటే డస్టర్ ఉంటుంది. డస్టర్ ఇట్లా ఇది స్పాంజీ అనుకోండి, ఇలా ముంచేస్తే కొన్ని వాటర్ పిండుకుంటుంది. ఆ సంపద తీసుకెళ్ళి థేమ్స్ నదిలో పిండుతున్నారు. పిండితే మళ్ళీ ఏమవుతుందంటే ఆ వాటర్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇండియాలో సంపద తరలింపు అలా చేస్తున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్య రూపంలో చెప్పింది సెల్విసన్. గంగా నదిలో స్పాంజి ముంచి థేమ్స్ నదిలో పిండేస్తున్నారని చెప్పింది ఎవరు అంటే సెల్విసన్ అని చెప్పేసి. సో అది డ్రైన్ ఆఫ్ వెల్త్ కిందకి వస్తుంది. నెక్స్ట్ డిస్టోరీ ట్రెడిషనల్ ఎకనమీ. భారతదేశంలో సాంప్రదాయకంగా కొన్ని వృత్తులు ఉన్నాయి, అందులో ఫేమస్ వస్తుంది హ్యాండ్లూమ్, అంటే చేనేత వాళ్ళు. ఈ హ్యాండ్లూమ్ వాళ్ళు మెయిన్గా మన ఇండియాలో ఎక్కువ ఆ టైంలో కాటన్ పండేది. సో ఈ పండే కాటన్ని ఇక్కడే వీళ్ళు చేనేత మగ్గం మీద నేసి బట్టలు అమ్మేటోళ్ళు. ఆ బట్టలు చాలా మంచిగా ఉండేటి. అంతకుముందు వస్తే ముఖ్యంగా బ్రిటన్ అనేది ఐరోపాలో ఉంది కదా. సో ఈ బ్రిటన్ అనేది ఐరోపాలో ఉంటే చలి ఎక్కువ ఇక్కడ బ్రిటన్లో. సో చలి ఎక్కువ, ముఖ్యంగా ఐరోపా కంట్రీలో చలి ఎక్కువ ఉంటుంది. సో చలి ఎక్కువ కాబట్టి వీళ్ళు కంపల్సరీ ఎక్కువ అంతకుముందు ఉన్ని దుస్తులు మాత్రమే ధరించేటోళ్ళు ఎక్కువ. అవి కొంచెము స్ట్రాంగ్ అంటే గట్టిగా ఉంటాయి కదా ఉన్ని దుస్తులు అనేటివి. సో ఫస్ట్ టైం మన కాటన్ని అక్కడికి తీసుకుపోయిండ్రు వీళ్ళు. తీసుకెళ్ళి మన బట్టలు ధరించిండ్రు. ఇంకా వాళ్ళకి మంచిగా అనిపించింది. అంతకుముందు ఎంతసేపు ఆ బొంత లెక్క మతకగా ఉండేది. సో మన బట్టలు చాలా అందంగా అండ్ ఎక్సలెంట్గా వాళ్ళకి అనిపించినాయి. జనరల్గా చూస్తే ఇప్పటికి కూడా సో ఐరోపా వాళ్ళు టై కట్టుకుంటారు, చలి ఎక్కువ కాబట్టి ఆ వెచ్చదనం కోసము. దాన్ని మనం కాపీ కొట్టేసి ఉడకపోతే దేశంలో కూడా టై కట్టేస్తున్నాం. రైట్. దాన్ని ఏమంటామంటే జస్ట్ అది ఒక ప్రవర్తన పరమైన సమస్యలు వస్తాయి అన్నట్టు దీనిలో, ఒకరిని ఫాలో కావడం అనేది చెప్పేసి. రైట్. అది ఎకనామీలో వస్తుంది. ఏంటి ఇక్కడ సో ఇక్కడ చలి ఉండే ఉన్ని బట్టలు ఎక్కువ వాళ్ళు అప్పుడు ధరించిన వాళ్ళు. మన కాటన్ వెళ్ళింది అక్కడికి. ఇంకా ఇక్కడ ఒక వాక్య వస్తుంది, ఎవరు ఫేమస్ రాబిన్సన్ అని చెప్పేసి. సో రాబిన్సన్ ఏమంటాడు అంటే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ కాదు ఇతను. సో ఇంగ్లీష్ యొక్క బ్రిటిష్ రచయిత. సో భారతీయ పట్టు వస్త్రము ఈ పత్తి వస్త్రం అనేది, ఈ పత్తి వస్త్రం ఏదైతే ఉందో, బట్ట ఏదైతే ఉందో బ్రిటిష్ దేశంలోకి, బ్రిటిష్ అరల్లోకి, బ్రిటిష్ పడక గదుల్లోకి వచ్చిందని చెప్పేసి, అంటే కాటన్ని అంతగానో వాళ్ళు ఇష్టపడరని చెప్పేసి ఒక వాక్య రూపంలో చెప్పింది రాబిన్సన్. ఈయన సెల్విసన్ ఈయన. రైట్. ఓకే. ఇంకా ఇక వీళ్ళు వేసినంటే ఈ కాటన్ని మాత్రం, అంటే ఈ బట్టలు కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి, సో ఇండియన్స్కి లాభం వస్తుందని చెప్పేసి కాటన్ని మాత్రమే, అంటే ఓన్లీ రా మెటీరియల్, సో రా మెటీరియల్ ఏదైతే ఉందో దీన్ని లండన్ తీసుకుపోయి, రైట్, మాంచెస్టర్
తీసుకెళ్ళి ఇక్కడ ఆ యంత్రాల మీద ఈ కాటన్ని నేచి క్లాత్స్ బట్టలుగా మార్చి మళ్ళా తిరిగి ఇండియాకే పంపించిండ్లు. సో అప్పుడు మన వాళ్ళు ఏం చేసిండ్రంటే మన ఇండియాలో ఉన్న పాపులేషన్ జనాభా సో ఈ చేమగ్గం మీద నేర్చిన వాటికి కొంచెం కాస్ట్ ఎక్కువ, అంత క్వాలిటీ తక్కువ ఉండే. సో ఈ యంత్రాల మీద మిషన్స్ మీద ఏవైతే చేస్తారో బట్టలకి కాస్ట్ తక్కువ ఉండే, ఇంకా క్వాలిటీ ఎక్కువ కాబట్టి ఇండియన్స్ మొత్తం వీళ్ళై వాడేసిండ్లు. సో మన హ్యాండ్లూమ్ వాళ్ళు సర్వనాశనం అయిపోయిండ్లు. సో కాటన్కి ఇది ఏంటిది రా మెటీరియల్ మనదే, వాళ్ళు లండన్ తీసుకెళ్ళి దాన్ని బట్టలుగా మార్చి మనకే అమ్ముతుండ్లు. రా మెటీరియల్ మనదే, మార్కెట్ మనదే. సో ఉత్పత్తిదారుడు మనమే, అంటే దీనికి కావాల్సిన ముడి సరుకు అందించేది మనమే, వినియోగం మనమే. సో దీనివల్ల మన హ్యాండ్లూమ్ వాళ్ళు నాశనం అయిపోయిండ్లు. దీన్ని విలియం బెంటిక్ ఏమంటాడంటే చేనేత వృత్తుల వారి ఎముకలతో భారతీయ భూభాగం అంతా శ్వేతవర్ణమైందని చెప్పేసి విలియం బెంటిక్ వ్యాఖ్యానం చేసిండు, ఒక కామెంట్ చేసిండు. ఏంటి చేనేత వృత్తుల వారి ఎముకలతో అంటే వాళ్ళు కుళ్ళిపోయి చనిపోయిళ్ళు వాళ్ళు. భారతీయ భూభాగం అంతా ఎముకల పొడితో ఎముక తెల్లగా ఉంటుంది ఇక. సో శ్వేతవర్ణం అయిందని చెప్పేసి విలియం బెంటిక్ వ్యాఖ్య. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కామెంట్ అది. సెల్విసన్ కామెంటు గంగా నది, థేమ్స్ నది. రాబిన్సన్ కామెంటు కాటన్ వస్త్రం మీద. అట్లా విలియం బెంటిక్ అనేది చేనేత కార్మికుల మీద. సో అట్లా మొత్తం మీద పూర్తిగా ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమైంది. బ్రిటిష్ వాళ్ళు రాకముందు మనది సెల్ఫ్ రిలయన్స్ ఎకనమీ. నాకు కావాల్సింది పక్కామకిస్తే పక్కోడికి ఇస్తే ఆ పక్కోడు నాకు ఏం కావాల్సి వస్తే అది ఇచ్చేటోడు. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ బార్టర్ సిస్టమ్ అంటారు, వస్తు మార్పిడి పద్ధతిలో మాత్రమే ఎకనమీ ఉండేది. స్వయం సమృద్ధి ఆర్థిక వ్యవస్థ డిపెండ్ ఎక్కడ కాలేదు మనం. సో అట్లా ఉన్న ఈ గ్రామ కవచం ఏదైతే ఉందో, స్వయం సమృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ ఉన్న గ్రామ కవచం అనేది ఈ ట్రాన్స్పోర్టు. సో థర్డ్ది ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు. ఇంకో కారణం ఇక్కడ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే రైల్వేలు పెరిగినాయో అప్పుడు ఆ రైల్వే యొక్క ఉక్కు పట్టాలు ఈ గ్రామ కవచానికి తూట్లు పొడిచినాయి. అంటే ఈ రైల్వే పట్టాలు మొత్తం గ్రామ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసి పడేసినాయి. రైల్వేలు పెట్టింది వాడి కోసమే, టెలిగ్రాఫ్ పెట్టింది వాడి కోసమే. సైన్యాన్ని తరలింపుకు ఈజీ అవుతుంది, ఈ రా మెటీరియల్ తరలింపుకు ఈజీ అవుతుంది అని చెప్పేసి రైల్వేలు పెట్టిండు. రైల్వే పట్టాలు గ్రామ కవచానికి తూట్లు పొడిచినాయి, రక్తాన్ని మొత్తం తాగేసినాయి అని చెప్పేసి ఒక కామెంట్ ఉంది. రైట్, ఈ రెవెన్యూ పాలసీ మనం వాస్తవంగా ఒక క్లాసు స్పెషల్గా చూస్తాం. జస్ట్ ఇక్కడ బ్రీఫ్గా డీటెయిల్గా వద్దు. సో అది 1 అవర్ కంటే ఎక్కువ అవుతుంది. ఏది ఓన్లీ రెవెన్యూ పాలసీ మొత్తం 3 ఉంటాయి అందులో. రైట్, ఆ 3 ఏంటి అంటే ఒకటి జమీందారీ పద్ధతి, సో జమీందారీ. సెకండ్ వచ్చేసి రైతువారీ. సో థర్డ్ వచ్చేసి మహల్. సో మహల్ వారి అని చెప్పేసి మొత్తం 3 ఉంటాయి. ఈ ట్యాక్స్ కలెక్షన్ పాలసీలు ఇవన్నీ. సో ట్యాక్స్ కలెక్షన్ పాలసీలు మొత్తం 3 టైప్స్. బ్రిటిష్ ఇండియా కాలంలో మనం ఒక క్లాస్ డిస్కస్ చేస్తాం. బ్రిటిష్ పాలసీలో ఆర్థిక విధానం ఎట్లా, వీళ్ళ రెవెన్యూ విధానం ఎట్లా అని చెప్పేసి డిఫరెంట్ విధానాలు ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం తర్వాత. కానీ జమీందార్ అంటే ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఈయనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఒక పిరమిడ్ వేలో చూస్తే సో ఫార్మర్ పీజంట్స్ రైతు, జమీందారీ, సో బ్రిటిష్ కంపెనీ. సో ఇక్కడ ల్యాండ్ హక్కులు అనేవి జమీందారుల దగ్గర ఉంటాయి. సో వీళ్ళకి పట్టాలు ఉంటాయి. వీళ్ళకి కల్టివేషన్ అంటే కౌలుకి ఇస్తారు. సో రైతులు పంట పండిస్తారు, ఆ శిస్తు జమీందార్కి ఇస్తే జమీందార్ తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి ఇస్తాడు. ఇది పర్మనెంట్ సెటిల్మెంట్ అంటారు దీన్ని. పర్మనెంట్ సెటిల్మెంట్, శాశ్వత శిస్తు పద్ధతి. ఎవరికి ఈ ఒప్పందం అంటే ఓన్లీ బిట్వీన్ ది బ్రిటిష్ అండ్ జమీందార్స్కి మాత్రమే. అంటే జమీందారులు బ్రిటిష్ వాళ్ళకి ఎంత ఇవ్వాలో నిర్ణయించబడింది, కానీ జమీందారులు ఫార్మర్స్ నుంచి ఎంత వసూలు చేయాలో నిర్ణయించబడలేదు. కాబట్టి జమీందారులు ఫార్మర్స్ నుంచి ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసిండ్లు. ఫార్మర్స్ మొత్తం చనిపోయేంత వరకు వసూలు చేసిండ్లు.
రైట్. జమీందారులు కూడా ట్యాక్స్ ఇవ్వలేని స్థితి వచ్చినప్పుడు జమీందారులను కూడా భూమి నుంచి బయటకెళ్ళగొట్టిండ్లు, దొబ్బేసిండ్లిగ. సో, జమీందారులకి ఊళ్ళో గౌరవం ఉంటుంది భూమి ఉన్నందుకు. ఇంకా భూమి పోయింది, ప్రాణం పోయినట్టే అని జెప్పేసి ఆ జమీందారుల యొక్క భావన. అందుకే జమీందారులు కూడా తిరుగుబాటు కొంతమంది చేసిండ్లు వాళ్ళ భూముల కోసం అని జెప్పేసి. రైట్. నెక్స్ట్ రైతువారీ. ఇందులో మధ్యవర్తి నో బ్రోకర్ ఇక్కడ. నో బ్రోకర్. ఇక్కడ బ్రోకర్ ఉండగా ఇతను పోయి ఓన్లీ బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ ఫార్మర్స్. అంటే పట్టాలు రైతులకు ఇచ్చేసిండ్లు. సో, ట్యాక్స్ నేరుగా బ్రిటిష్ వాళ్ళకి ఇయ్యాలి. సుమారుగా 55% ఉంటది, 60% ఉంటది. సగభాగం కూడా వాళ్ళకే ఎళ్ళిపోతది చూడండి. అంటే రైతులకు పట్టాలు ఇచ్చినంత మాత్రాన ఇది గొప్ప పద్ధతి ఏం గాదు. సో, శిస్తు అనేది ఎక్కువ. ఇక్కడ జమీందారులు ఉండే, ఇక్కడ బ్రిటిష్ కంపెనీ ఉన్నది. సో, రైతులకు ఇక్కడ లాభం అనేది ఏమి ఉండదు. సో, మహల్వారీ అంటే ఇవి 2 హైబ్రిడ్, 2 కలిపితే వచ్చిందే ఇది. ఎట్లా అంటే సేమ్ మళ్ళా బ్రిటిష్ వాళ్ళే గానీ, సో, ఫార్మర్సే గానీ, ఈ ఫార్మర్స్ అంతా ఉంటాయి. ఒక ఫార్మర్, ఒక ఫార్మర్, ఒక ఫార్మర్. ఇదంతా ఒక విలేజ్ ఇది. ఈ విలేజ్‌లో ఉన్న నలుగురు ఫార్మర్స్ గూడా పట్టా ఉంటది. రైతువారీ లాగానే ఉంటది. కానీ శిస్తు అనేది నలుగురిని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ ఒక మహల్ అని పిలువబడే కమిటీ ఉంటది. ఆ మహల్‌కి ఇస్తారు. సో, జమీందారీ లాగా. సో, ఈ మూడింట్లో కూడా ట్యాక్స్ అనేది ఎక్కువ. కాబట్టి రైతులు తిరగబడ్డారు 57 తిరుగుబాటులో. రైట్. ప్రతి పద్ధతిలో విధానం ఏంటి? ఎవరు ప్రవేశపెట్టిండ్లు? ఎప్పుడు ప్రవేశపెట్టిండ్లు? ఏ ఏ ప్రాంతంలో ఉన్నది? లాభమా? నష్టమా? అది విశ్లేషణ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ తర్వాత చూద్దాం క్లాస్‌లో. ఈ 9 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 7 స్టెప్స్ టు ఇండిపెండెన్స్ అని చెప్పేసి ఆ 7 అడుగులు అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం. రైట్. నెక్స్ట్ మిలిటరీ కారణాలు. అప్పుడు మొత్తం బ్రిటిష్ ఆర్మీలో 2 రకాలుండే. ఒకళ్ళు సోల్జర్. సోల్జర్ అంటే సైనికుడు బ్రిటిష్ వాడు. మన వాళ్ళు సిపాయిలు మాత్రమే. మన వాళ్ళ పేరు సిపాయిలు. వాళ్ళ పేరు సోల్జర్ అట్లా. ఎంత అంటే వీళ్ళ నిష్పత్తి 6:1 ఉండే. మన వాళ్ళు 40,000 ఉంటే వీళ్ళు దాదాపు 2,40,000 ఉండే. సో, చాలా ఎక్కువ మంది ఉన్నారు మన వాళ్ళే. సారీ. 1:6 మన వాళ్ళే ఎక్కువ. అందుకే కార్ల్ మార్క్స్ అంటాడిక్కడ. కార్ల్ మార్క్స్ ఏమని అంటాడంటే కార్ల్ మార్క్స్, సో, భారతీయులు సైన్యంగా ఉన్న బ్రిటిష్ ఆర్మీ భారతీయులనే అణగదొక్కబడుతుందని చెప్పేసి చెప్పిండు. భారతదేశంలో భారతీయుల ఖర్చుతో నిర్వహించే భారతీయ సైన్యమే భారతీయుల్ని నొక్కిబెడుతుంది. సైన్యంలో ఉన్నది ఎక్కువ మంది మన వాళ్ళే. మన వాళ్ళని నొక్కి పెట్టేసిండ్లని చెప్పేసి కార్ల్ మార్క్స్ యొక్క ఒక వ్యాఖ్య ఉంటది. రైట్. సోల్జర్స్ వాళ్ళు మనం ఎక్కువ ఉన్నాము. సో, మన సిపాయిలకి నో సాలరీస్, అంటే హైయర్ సాలరీస్ లేవు. నో ప్రమోషన్స్ లేవు. మహా అయితే సుబేదారి. సో, హైయెస్ట్ పొజిషన్ మన సిపాయిలకు సుబేదారి మాత్రమే. అంతకంటే ఎక్కువ పైకి పోలేదు. సో, నో రెస్పెక్ట్ లేదు సైన్యంలో. ఏయ్ పంది, ఏయ్ నల్లోడా అనే మాటలు మాట్లాడేవారని చెప్పేసి బిపిన్ చంద్ర బుక్‌లో ఉంటది. సో, చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. సాలరీస్ ఎక్కువ లేవు, ప్రమోషన్స్ లేవు కాబట్టి సహజంగా లోపల ఎక్కడో అక్కడ అసంతృప్తి అనేది ఉన్నది. రైట్. ఇంకా కొన్ని వీళ్ళకి ఈ హిందువులకి తర్వాత ఈ ముస్లింలకి కొన్ని ఉంటాయి ఆచారాలు. బొట్టు అంటే ఈ హిందువులకు బొట్టు పెట్టుకోవాలి. ముస్లింలు గడ్డం తీసుకోవద్దని చెప్పేసి. సో, వాటి మీద వెల్లూరులో 1806లో వచ్చింది. 1824లో వచ్చేసి బరక్పూర్‌లో వచ్చింది. మనం ఇంతకుముందు చెప్పినాం ఆల్రెడీ. సో, బరక్పూర్‌లో అని చెప్పేసి. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వస్తది ఇమ్మీడియేట్ కారణం ఏంటి? సో, ఇమ్మీడియేట్ రీజన్ లేదా కాజ్. సో, తక్షణ కారణం ఏంటని చెప్పేసి ఇక్కడ వస్తది. ఏంటి తక్షణ కారణం అంటే అప్పుడు ఒక రూమర్ వస్తది. రూమర్. ఏంటి ఆ రూమర్ అంటే రైట్. అంతకుముందు వాడే తుపాకులు ఏవైతే ఉన్నాయో గన్స్ అనేటివి జస్ట్ ఇది గన్ అనుకుంటే ఇందులో గన్ పౌడర్ బ్యాగు ఈ సైనికుడు గన్ పౌడర్ సంచి కొంచెవ్వాలి, బుల్లెట్ కొంచెవ్వాలి ఎంబడి.
సో ఫస్ట్ ఈ బుల్లెట్‌ని లోపల పెట్టేసి గన్ పౌడర్‌ని దీనిలో పోసి ఇట్లా పంపేసి కాల్చాలి. సో ఈ 2 బ్యాగులు కొంచెం పోవాలి కాబట్టి కొద్దిగా కష్టమైంది అతనికి. టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సో 1850స్‌లో ఒక కొత్త తుపాకొచ్చింది. ఎన్‌ఫీల్డ్ రైఫిల్. సో ఎన్‌ఫీల్డ్ రైఫిల్ అని చెప్పేసి కొత్తదొచ్చింది. ఇందులో దీన్ని క్యాట్రిడ్జ్ అంటారు. సో క్యాట్రిడ్జ్ ఇట్లా ఉంటది. ఒక సంచి ఆకారంలో ఉంటది. లోపల ఆల్రెడీ బుల్లెట్ ఉంటది. ప్లస్ ఈ గన్ పౌడర్ ఉంటది. గన్ పౌడర్‌లో పొటాషియం నైట్రేటు ప్లస్ చార్కోలు అంటే ఐ మీన్ బొగ్గు ప్లస్ సల్ఫర్ ఉంటది. పొటాషియం నైట్రేటు ఈ చార్కోల్ మండుతది. ఇది మండడానికి కావాల్సిన ఆక్సిజన్‌ని సప్లై చేసేది ఏది? ఈ పొటాషియం నైట్రేటు. ఇది ఆక్సిడర్ ఇది. ఇది ఫ్యూయల్ ఇంధనం ఇది. రైట్. అయితే ఈ ఎన్‌ఫీల్డ్ రైఫిల్‌లో ఒకటే దాంట్లో 2 ఉంటాయి. బుల్లెట్ ఉంటది. పైన గన్ పౌడర్ ఉంటది. సో ఇది వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఒక పొర ఉంటది. ఈ పొరకి ఆవు కొవ్వు, కౌ ఫ్యాట్ అండ్ పంది కొవ్వు, పిగ్ ఫ్యాట్ పూస్తారట. ఒక రూమర్ వచ్చింది. సో ఈ రూమర్ ఫస్ట్ టైం ఎక్కడ వ్యాపించిందంటే అంటే వీళ్ళు సైనికులు దీన్ని లోడింగ్ చేసేటప్పుడు ఇట్లా నోటితో కొరకాలి. ఇట్లా కొరికినాక ఇది లోపల గన్ పౌడర్ పోసి బుల్లెట్ పెట్టేసి ఇట్లా లోడింగ్ చేసి పేల్చాలి. ఇక 2 బ్యాగులు ఇక్కడ ఒకటే జస్ట్ క్యాట్రిడ్జ్ కొంచెం పోవాలి. కొంచెం ఈజీ అయిపోయింది ఎన్‌ఫీల్డ్ రైఫిల్ అని చెప్పేసి. రైట్. ఇది ఉల్ వ్రచ్. సో ఉల్ వ్రచ్ అనే బ్రిటిష్ ప్రాంతంలో బ్రిటిష్ ఫ్యాక్టరీలో తయారవుతాయి. ఉల్ వ్రచ్ అని చెప్పేసి ఆ ఏరియా పేరు అది. సో బ్రిటిష్ ఫ్యాక్టరీ పేరు ఉల్ వ్రచ్ అని చెప్పేసి అక్కడ కొత్త రకమైన ఎన్‌ఫీల్డ్ రైఫిల్ తయారు చేస్తున్నారు. దానికి ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిల్లు అని చెప్పేసి ఆ మీద ఆ కొరికే ప్రాంతంలో అని చెప్పేసి ఒక రూమర్ వచ్చింది. ఫస్ట్ టైం 1857 ఫిబ్రవరిలో సో బెర్హంపూర్ అని చెప్పేసి సో ఈ బెర్హంపూర్‌లో ఫస్ట్ టైం ఆ వదంతి వచ్చింది. సో బెర్హంపూర్‌లో సైనికులు మేము వాడమని చెప్పేసి తిరుగుబాటు చేసిండ్లు. అది ఎక్కువ ఫేమస్ కాలేదు. రైట్. బెర్హంపూర్‌లో ఫస్ట్ టైం ఈ ప్రశ్న వచ్చింది ఇంతకుముందు ఎగ్జామ్‌లో. అందుకే ఇంపార్టెంట్. ఆవు కొవ్వు, పంది కొవ్వు కారణంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఫస్ట్ టైం ఎక్కడ అంటే బెర్హంపూర్‌లో తిరుగుబాటు జరిగింది. రైట్. 1857 తిరుగుబాటు అంటే స్టార్ట్ అయింది మీరట్‌లో మళ్ళా. మీరట్‌లో. ఇది వేరు, ఇది వేరు. రైట్. నెక్స్ట్ 1857 మార్చ్‌లో ఒక 1 మంత్ తర్వాత సో ఈ రూమర్ ఇంకెక్కువ ఫేమస్ కాలేదు. ఆ ఒక్క ప్రాంతంలో మాత్రమే ఫేమస్ అయింది కాబట్టి తిరుగుబాటు జరిగింది. తర్వాత ఏంటనే అణిచివేసిండ్లు. అది ఎక్కువ ఎక్కడ బయటకి రాలేదు. రైట్. 57 మార్చ్ అనేది వన్ ఫైన్ ఈవినింగ్ ఒక రాత్రి ఇంటికి పోతున్నాడు మన బ్రాహ్మణ సైనికుడు మంగల్ పాండే అని చెప్పేసి. రైట్. ఈ మంగల్ పాండే బరక్పూర్ ఇతంది. సో బరక్పూర్‌లో 34వ రెజిమెంట్‌లో పనిచేస్తాడు సిపాయిగా. సో 34వ రెజిమెంట్ ఇది. రైట్. ఈ మంగల్ పాండే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా విధులు ముగించుకొని ఇంటికి పోతున్నాడు నీళ్ళ చెంబు పట్టుకొని. ఏది వాటర్ గిట్ట తాగడానికి అని చెప్పేసి పోతున్నాడు. అక్కడ ఇంకో కలాసి అంటే తక్కువ కులస్తుడు. కలాసి పేరు సో మటాదిన్. వెరీ ఇంపార్టెంట్ నేమ్. ఎవరు ఎక్కువ ఫోకస్ చేయలేదు ఈ నేమ్‌ని. ఫేమస్ బుక్స్‌లలో కూడా లేదు ఇది. రైట్. ఎన్‌సీఈఆర్టీ బుక్‌లో ఉంది. రైట్. ఈ మటాదిన్ భాంగి అని చెప్పేసి. రైట్. మటాదిన్ భాంగి. ఈ మటాదిన్ భాంగి కలాసి వృత్తి ఇతంది. అంటే ఈ చర్మకార వృత్తి. ఈ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అప్పుడు ఎక్కువ చర్మకార వృత్తి అంటే ఆవు చనిపోయినా లేదా పంది చనిపోయినా ఆ చర్మాన్ని తీసేది వీళ్ళే, కలాసి వాళ్ళే. రైట్. ఈ మటాదిన్ భాంగే కూడా ఈవినింగ్ పూట అటువైపు వస్తున్నాడు. సో మంగల్ పాండే దగ్గర చెంబు ఉంది, నీళ్లు ఉన్నాయి. మన మటాదిన్ భాంగికి ధూప అయింది. సార్ కొన్ని వాటర్ ఇస్తారా అని చెప్పేసి అంటే మంగల్ పాండే ఏమంటాడు అంటే బ్రాహ్మణుడు కదా, ఒరేయ్ నువ్వు కలాసి వృత్తి నీది, చర్మ వృత్తి నీది. సో నీకు చెంబు ఇస్తే చెంబు మైలా పడుతుంది అని చెప్పేసి అతన్ని ఎగతాళి చేస్తాడు. ఇంకా మన మటాదిన్ భాంగేకి లోపల కాలిపోతుంది.
ఒరేయ్ బ్రాహ్మణుడా! నువ్వు పెద్ద మతం అని జెప్పేసి నువ్వు విర్రవీగుతున్నావు. పెద్ద కులం అని జెప్పేసి. కానీ నువ్వు రోజు చేసే పని ఏంటి అంటే సైన్యంలో ఈ ఆవు కొవ్వు, ఈ పంది కొవ్వును తింటున్నావు. త్వరలోనే నీ బ్రాహ్మణ మతాన్ని కోల్పోతావు అని జెప్పేసి ఇంకా ఎక్కువ ఎక్కువ మాటలని చేసి మొత్తం రెచ్చగొట్టి పడేస్తాడు. నువ్వు సైన్యంలో పనిచేస్తున్నావు. ఇంక నా పని చాలా బెటరు. రోజు నువ్వు బ్రాహ్మణ మతం అని చెప్పుకుంటున్నావు. మళ్ళా పొయ్యి ఆ పంది కొవ్వు, ఆవు కొవ్వు తింటున్నావు అని జెప్పేసి రెచ్చగొడితే మంగల్ పాండే నెక్స్ట్ డే ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి ఈ మంగల్ పాండేని ఆ బ్రిటిష్ సైనిక అధికారి బాగ్ అండ్ హార్స్ వీళ్ళు ఈ ఎన్‌ఫీల్డ్ రైఫిల్ వాడమని జెప్పేసి ఎక్కువ ఫోర్స్ చేస్తే వాళ్ళ మీదనే వాడేస్తాడు. సో, ఇద్దరిని చంపేస్తాడు. ఎవరు? మంగల్ పాండే. ఈ మటాదిన్ బాంగే అంతకుముందు యెస్టర్‌డే సాయంత్రము రెచ్చగొట్టడం వల్లనే మంగల్ పాండే వెళ్ళి ఆ బాగ్ అండ్ హార్స్ ఇద్దరిని చంపేసాడు. ఆ పేర్లు ఇంపార్టెంట్. తర్వాత ఉన్న సైనిక అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈశ్వర పాండే అని జెప్పేసి ఇంకో అతను ఉంటాడు. ఆ ఈశ్వర్ పాండేకి ఈ మంగల్ పాండేని అరెస్ట్ చేయమంటే ఈశ్వర్ పాండే అరెస్ట్ చేయడు. మొత్తం మీద ఈ మంగల్ పాండేను, ఈశ్వర్ పాండే ఇద్దరిని కూడా ఉరితీస్తారు బ్రిటిష్ వాళ్ళు. మంగల్ పాండే చంపింది బాగ్ అండ్ హార్స్‌ని. ఇంకో సైనిక అధికారి ఈ ఈశ్వర్ పాండేకి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు. నువ్వు మంగల్ పాండేని అరెస్ట్ చేయమంటే ఇతను అరెస్ట్ చేయకుంటే ఇద్దరిని కూడా ఉరితీస్తారు. సో, బరక్పూర్‌లో ఇది దీనికి మొత్తానికి కారణము తిరుగుబాటు మొత్తానికి కారణము ఈ సంఘటన. ఏది? ఈ కుల వ్యవస్థ మీద ఉన్న సంఘటన ఏదైతే ఉందో మంగల్ పాండే బ్రాహ్మణుడు, మటాదిన్ భాయి అని జెప్పేసి తక్కువ కులం అని జెప్పేసి కామెంట్ చేస్తే మటాదిన్ భాంగి నువ్వు బ్రాహ్మణుడు అని జెప్పేసి విర్రవీగుతున్నావు కానీ పంది కొవ్వు తింటున్నావు అని కామెంట్ చేస్తే రెచ్చిపోయిన మంగల్ పాండే ఇద్దరిని చంపేస్తాడు. సో, హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్‌గా రీజన్ అయిపోయింది 1857కి. రైట్. ఈ ఆవు కొవ్వు, పంది కొవ్వు పోయడం వల్లనే ఇదే తక్షణ కారణం అని జెప్పేసి అంటాం మనం. అంటే ఆవు అనేది హిందువులకి పవిత్రము. సో, పంది అనేది ముస్లింలకు అసహ్యం అని జెప్పేసి పిలుస్తాం. రైట్. నెక్స్టు 1857 సో, మే 9న ఏమైతదంటే ఇక్కడ మీరట్‌లో గూడా ఈ వ్యాపించింది ఈ వదంతి, రూమర్. వాస్తవం రూమర్ ఏం కాదు, నిజమే అది. సో, మీరట్‌లో గూడా ఒక 90 మంది సైనికులు ఆ బుల్లెట్స్‌ని వాడము, ఆ క్యాట్రిడ్జ్ ఏదైతే ఉందో వాడమని జెప్పేసి తిరుగుబాటు చేస్తారు. ఈ 90 మందిలో 5గురిని వదిలిపెడతారు. 85 మందిని అరెస్ట్ చేస్తారు. సో, 10 ఏండ్లు జైలు శిక్ష, ఇంప్రిజన్‌మెంట్ వేస్తారు బ్రిటిష్ వాళ్ళు మన సైనికులకి 85 మందిని. తర్వాత ఈ మీరట్‌లో ఒక సంత ఉంటది, మార్కెట్ ఉంటది. మిగతా వాళ్ళు మార్కెట్‌లో గస్తీ కాస్తా ఉంటారు సైనికులు. అక్కడ మహిళలకి లైన్ ఏస్తా కామెంట్ చేస్తా ఉంటారు మన సైనికులే. అప్పుడు మహిళ అంటుంది, "ఒరేయ్ సైనికులారా! మీ తోటి సైనికులు జైల్లో ఉంటున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మా మీద వచ్చి పడిపోతున్నారు. మీరే కనుక మగాళ్ళైతే, మీరే కనుక సిపాయిలైతే గిట్ట వెళ్లి వాళ్ళని విడిపించండి" అని చెప్పేసి రెచ్చగొడితే, ఇంకా మహిళ రెచ్చగొడితే మగాళ్ళు తెలుసు మనకిగ. రైట్. అయితే ఇదంతా ఎన్‌సీఈఆర్‌టీ 8థ్ క్లాస్ బుక్‌లో ఉంది. 'రెబెల్స్ అండ్ రాజు' అనే లెసన్‌లో. సో, 'రెబెల్స్ అండ్ రాజ్' సో, 5థ్ చాప్టర్ అనుకుంటా మొత్తం మీద. అందులో ఉంది ఎన్‌సీఈఆర్‌టీలో. ఏది ఈ మహిళలు రెచ్చగొడితే ఈ 85 మందిని విడిపించారు. 1857 మే 10న మే 10న వెరీ ఇంపార్టెంట్ డేట్ ఇది. సో, మే 10న 85 మందిని విడిపించి అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళందరిని చంపేసిండ్రు మన సైనికులు. ఇంకా మహిళలు రెచ్చగొడితే అట్లా ఉంటదని చెప్పేసి పిలుస్తాం. రైట్. 85 మందిని విడిపించి బ్రిటిష్ వాళ్ళందరినీ మీరట్‌లో ఎంతమంది ఉంటే బ్రిటిష్ వాళ్ళని అంతమందిని చంపేసిండ్రు. ఈవెన్ ఆ బ్రిటిష్ గర్ల్స్ అండ్ చిల్డ్రన్స్‌తో సహా పూర్తిగా విధ్వంసం జరిగిపోయింది బ్రిటిష్‌లో. అంటే మీరట్‌లో మొత్తం రక్తమేధం జరిగిపోయింది. రక్తమేధం అని చెప్పేసి పిలుస్తాం దాన్ని. రైట్. మే 10న కాబట్టే ఈ మే 10న తిరుగుబాటు స్టార్ట్ అయింది. సో, 1857 తిరుగుబాటు స్టార్ట్ అయింది ఎక్కడ అంటే మీరట్‌లో. అంతకుముందే బెర్హాంపూర్‌లో స్టార్ట్ అయింది వాస్తవంగా. ఆవి కొవ్వు, పంది కొవ్వు కారణంగా ఫస్ట్ టైమ్ ప్లేస్ ఎక్కడ అంటే బెర్హాంపూర్‌లో స్టార్ట్ అయింది.
సెకండ్ బరక్పూర్ వచ్చేసి. తర్వాత తిరుగుబాటు ఎక్కడ అంటే ఈ మీరట్లో, ఈ మీరట్ ఢిల్లీ దగ్గర ఉంటుంది. సో అందరిని చంపేసిండ్లు. ఇంకా ఢిల్లీ వైపు పోతుండ్లు మన సైనికులు, మన ఆర్మీ, మన సిపాయి వీళ్ళంతా. సో రెచ్చగొట్టబడ్డరు. ఢిల్లీ వైపు పోతుండ్లు. ఢిల్లీలో ఉంటుంది రెడ్ ఫోర్ట్ అని చెప్పేసి ఎర్రకోట. సో ఎర్రకోటకు పోతుండ్లు వీళ్ళంతా. ఎర్రకోటలో ఉన్నాడు మొఘల్ రాజు, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా టూ. సో బహదూర్ షా టూ అని చెప్పేసి చివరి మొఘల్ చక్రవర్తి బ్రిటిష్ వాళ్ళ నుంచి పెన్షన్ పొందుతూ ఎర్రకోటలో పునరావాసం చేస్తున్నాడు బహదూర్ షా టూ అని చెప్పేసి. సిపాయిలంతా వెళ్ళిండ్లు, రెడ్ ఫోర్ట్ దగ్గరికి వేయిండు. అది రంజాన్ మాసము, పవిత్ర మాసము. ఇక మన ముస్లిం అయిన బహదూర్ షా టూ అప్పుడే ఫాస్టింగ్ పూర్తయింది, అక్కడ ఆసీనుడు అయిపోయిండు. మన రెడ్ ఫోర్ట్కు వెళ్ళిపోయిండు సిపాయిలు. షెహన్ షా, ఓ చక్రవర్తి, నువ్వు మాకు నాయకత్వం వహించు అని చెప్పి సిపాయిలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక ముస్లిం రాజుని ఒక హిందూ సిపాయిలు, అంటే ఈ సిపాయిల్లో ఉన్నది ఎక్కువ మంది హిందువులే. హిందువులతో పాటు ప్లస్ అవధు నుంచి వచ్చిన ముస్లింలు ఎక్కువ ఉంటారు. రైట్. ఈ ఎర్రకోటలో ఉన్న షాజహాన్ ఎవరు ఈ బహదూర్ షా టూని రిక్వెస్ట్ చేస్తున్నారు, నువ్వే మా నాయకుడివి, నాయకత్వం వహించు అంటే బహదూర్ షా టూ అని చెప్పేసి. ఇదంతా రెబల్ అయిన రాజు బుక్లో ఉన్న క్లాస్ ఇది. బహదూర్ షా టూ అప్పుడు ఏమంటాడంటే, నాకు నాయకత్వం వద్దు, నేను ముసలివాడిని అయిపోయాను, డబ్బులు లేవు, నాకే పెన్షన్ ఇస్తున్నారని చెప్పేసి. అంటే మొత్తం మీద నువ్వు ఏమైంది, నువ్వు మొఘల్ షా, నువ్వు మొఘల్ యొక్క వంశానికే రాజువి. ఒకప్పుడు అక్బర్, ఔరంగజేబ్, హుమాయూన్, ఇటువంటి షాజహాన్ గొప్ప వాళ్ళు మీ వంశంలో ఉండే. నువ్వు ప్రస్తుతం మొత్తం మర్చిపో, గతానికి వెళ్ళు, మీ వైభవాన్ని గుర్తెచ్చుకో అని చెప్పేసి ఈ బహదూర్ షా టూకి ఈ సిపాయిలంతా ఎక్కిస్తారు. చివరికి మొత్తం మీద లాస్ట్కి బలవంతంగా ఒప్పుకుంటాడు. ఓకే, నేనే మీ చక్రవర్తిని, నేనే మీ నాయకుడు అని చెప్పేసి ఒప్పుకుంటారు. సో బహదూర్ షా టూ అప్పుడు మిగతా అందరికీ, అంటే అప్పుడు ఉన్న ఎక్కువ మంది రాజ్యాలు, సంస్థానంలో ఉన్న ఎక్కువ మంది ముస్లింలే. సో ముస్లిమ్సే కాబట్టి సో ఒక రాజుగా ముస్లింలు పెడితే ఎక్కువ ఆమోదం లభిస్తుందని చెప్పేసి సిపాయిలు ప్లాన్ చేసి ఎవరిని, ఈ బహదూర్ షా టూని నాయకుడిగా ప్రకటించిండ్రు. సో షెహన్ షా ఈ హిందుస్థానీ అని చెప్పేసి ఒక బిరుదు ఇచ్చిండ్రు, నువ్వే భారతదేశం మొత్తానికి చక్రవర్తి అని చెప్పేసి. సో హిందూ సిపాయిలు బ్రాహ్మణ మతంలో తిరుగుబాటు జరిగినటువంటి మంగల్ పాండే కారణం వల్ల వచ్చిన తిరుగుబాటుకి ముస్లిం రాజు, ఎందుకంటే అప్పుడున్న నవాబులు అందరూ కూడా ముస్లిమ్సే కాబట్టి ఎక్కువ మంది ఆమోదం వస్తుంది అని చెప్పేసి తిరుగుబాటుకి ముస్లింని నాయకుడిగా ఎంచుకున్నారు హిందూ సిపాయిలు. రైట్. ఇంకా ఇతను ఈ బహదూర్ షా టూ ఏం చేస్తారంటే అందరికీ లెటర్స్ రాస్తాడు. సో మనమంతా తిరుగుబాటు చేయాలి బ్రిటిష్ వాళ్ళ మీద అని చెప్పేసి లెటర్స్ రాస్తాడు. రైట్. ఆ లెటర్స్ తీసుకుపోయిన దూత ఎవరంటే హసన్ ఉద్దౌలా. ఈ బిట్ ఫేమస్ ఇది. సో హసన్ ఉద్దౌలా ఈ బ్రిటిష్ చక్రవర్తి ఈ షా టూ పంపిన లేఖలు అన్నిటినీ అందరికీ ఇస్తాడు. రైట్. ఇలా ఈ ఎర్రకోట నుంచి ఎర్రకోట నుంచి బహదూర్ షా టూ నాయకత్వంలో తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఏది ఈ 1857 రివోల్ట్ అని చెప్పేసి. రైట్. అంటే ఢిల్లీలో నాయకుడు ఎవరు అంటే ఢిల్లీలో నాయకుడు సో బహదూర్ షా టూ ఢిల్లీలో తిరుగుబాటుకి నాయకుడు. కానీ బఖ్త్ ఖాన్ అని ఇంకో పేరు వస్తుంది ఇక్కడ ఎగ్జామ్లో. సో బఖ్త్ ఖాన్ ఎవరంటే వాస్తవంగా బహదూర్ షా టూకి ఏజ్ అయిపోయింది. అప్పుడు ఈ సిపాయిలు ఏమో ఫోర్స్ చేస్తున్నారు. అప్పుడు ఏమంటారు అంటే, నా పైన భక్తి ఉండే బఖ్త్ ఖాన్ని పంపిస్తా అని చెప్పేసి తిరుగుబాటు నాయకత్వానికి ఢిల్లీ నుంచి బఖ్త్ ఖాన్ని పంపిస్తాడు. ఈ బహదూర్ షా టూ ఎవరు అంటే ఇండియా మొత్తానికి నాయకత్వం చక్రవర్తి బహదూర్ షా టూ. ఢిల్లీలో మాత్రం ఈ బహదూర్ షా టూకి బదులుగా బఖ్త్ ఖాన్ని పంపిస్తాడు. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో ఏ సెంటర్స్లో ఎవరు నాయకులు, సెంటర్ నేమ్ ఏంటి, లీడర్ ఎవరు, బ్రిటిష్ వాళ్ళ నుంచి అధికారి ఆఫీసర్ ఎవరు, ఈ ఆఫీసర్ ఎట్లా వీళ్ళని అణిచివేసిందని చెప్పేసి. సో ఒక స్టోరీ ఉంటుంది. 3, 4, 5, 6, 7, 8, 9 ప్లేసెస్ ఉంటాయి. వాటికి నేను కోడ్ రూపంలో చెప్తా. మీకు ఎవరికైనా కోడ్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రైట్. ఇది మోడర్న్ ఇండియా హిస్టరీలో ఫస్ట్ లెసన్ ఇది.
మనం పూర్తిగా ఒక 25-30 క్లాసులో పూర్తి చేస్తాం. రైట్. నోటిఫికేషన్స్ వస్తాయి అంటున్నారు. వచ్చిన నెక్స్ట్ డే నుంచే మనం కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్, ఈనాడు పేపరు, హిందూ పేపరు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపర్ ఏదైతే ఉందో ఆ 3 పేపర్లను అధ్యయనం చేసి ఈ నోటిఫికేషన్ పడ్డాక నెక్స్ట్ డే నుంచే 8 పీఎంకి సో 8 పీఎంకి కరెంట్ అఫైర్స్ క్లాసు డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది. ఇది లైవ్ క్లాస్ అని చెప్పేసి మనకి 1000 సబ్స్క్రైబర్లు అయిపోయిండ్రు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిగ్ సపోర్ట్ టు ఆల్. సో మీ సపోర్ట్తో 1000 మంది సబ్స్క్రైబర్లు అయిపోయిండ్రు కాబట్టి మనకి లైవ్ వచ్చింది. సో 8 పీఎంకి డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో డిసెంబర్ నుంచి అనుకోండి, మ్యాక్సిమం డిసెంబర్ నుంచి కంపల్సరీ డైలీ 8 పీఎంకి లైవ్ క్లాస్. ఇది ఓన్లీ లైవ్ క్లాస్, కరెంట్ అఫైర్స్ క్లాస్. మిగతా రెగ్యులర్ క్లాసులో హిస్టరీ కానీ, పాలిటీ కానీ, తెలంగాణ ఉద్యమం కానీ రెగ్యులర్ క్లాసెస్లో ఉంటాయి. రైట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయమనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. క్లాస్ నచ్చకుంటే డిస్లైక్ చేయండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.